ప్రభువా, చదువుకున్న వాక్య భాగాన్ని మా కొరకు దీవించి నాయన మాకు బోధించండి. మా గురువు నీవు, మా బోధకుడవు నీవు. అయ్యా, పరిశుద్ధాత్ముడవై మాతో ఉన్న దేవా, ఈ కూడిక ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామము మహింపరచబడే విధంగా నీ కార్యము జరిగించమని ఘనత, మహిమ, ప్రభావాలు నీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఇక పేతురు పరిచర్య ఈ అధ్యాయంతో ముగింపుకు వస్తుంది. 13వ అధ్యాయం నుంచి పౌలు పరిచర్య ప్రారంభమవుతుంది. ఆ కాలమందు రాజైన హేరోదు సంఘపు వారిలో కొందరిని బాధ పెట్టుటకు బలత్కారముగా పట్టుకొని, ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, ఇతడు ఉండేది ఎక్కడ? కైసరేలో. ఇతడు ఉండేది కైసరేలో. కైసరేలో ఉండేవాడు ఇక్కడికి వచ్చాడు, యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేములో అతనికి నిజానికి అతని ప్రదేశము కాదు. అందువల్లనే హేరోదుకు పిలాతుకు పడదు. కారణం ఏంటంటే, హేరోదు తన ఏరియాలో కాకుండా, అది సమరయ దేశం, ఇది యూదయ దేశం. యూదయ దేశంలోకి వచ్చి తన అధికారం చెలాయించడానికి ప్రయత్నం చేస్తాడు. అందువలన పిలాతుకు, హేరోదుకు పడదు. ఇక్కడ జరిగిన సంఘటన కూడా అలాంటిదే, కానీ అది మత సంబంధమైనదని అన్నందువల్ల పిలాతు దాని గురించి ఏం పట్టించుకోలే. ఎందుకంటే యేసు ప్రభువును సిలువేసిన తర్వాత ఇక పిలాతు పరిస్థితి మారిపోయింది. లేదు, మనకు కనపట్టలేదు పిలాతు, అంతవరకే ఉన్నాడు. ఆ తర్వాత ఫేలిక్స్ వచ్చాడు, ఆ తర్వాత ఫేస్తు వచ్చాడు. ఫేలిక్స్ వచ్చాడు, ఫేస్తు కూడా వచ్చాడు. ఇలాగా కొందరు గవర్నర్లు అంటారు, లేకపోతే వాళ్ళు అధిపతి అంటారు. వాళ్ళు అధికారానికి వస్తున్నారు. సరే, ఆ విధముగా సంఘపు వాళ్ళల్లో కొందరిని బలత్కారముగా పట్టుకున్నాడు. ఎందుకు? బాధ పెట్టుటకు. సరే, బాధ పెట్టి వదిలిపెట్టడం కాకుండా యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించాడు. అన్నదమ్ములు ఇద్దరు, జబదయి కుమారులు. ఈ జబదయి కుమారుల్లో ఒకడైన బోయనర్గస్ అనేవాడు యేసు ప్రభు ఉరిమేడివారు. వాళ్ళల్లో ఇప్పుడు ఒక అతన్ని పట్టుకొని ఖడ్గంతో చంపించాడు. సహోదరులారా, గమనించారా? బాధ పెట్టచ్చు, బలత్కారం చేయొచ్చు, కానీ ఏ నేరం చేశాడని చంపించారు? ఏ నేరం చేయలేదు. ఇది యూదులకు ఇష్టమైన కార్యం. అది యూదులను సంతోషపెట్టడానికి పిలాతు యేసు ప్రభువును సిలువేశాడు. అధికారంలో ఉన్న ప్రతి ఒక్కరూ యూదులను సంతోషపెట్టాలని ఎన్నో అక్రమాలు, అన్యాయాలు చేస్తున్నారు. అధికార దుర్వినియోగం. అవునండి, అధికార దుర్వినియోగం అది. ఆ విధముగా తమ ఇష్టం వచ్చినట్టుగా దేవుడిచ్చిన అధికారాన్ని వాళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు. అధికారం ఎవరు ఇస్తున్నారు? దేవుడు. రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఆ మాట ఉంది కదా. రోమాపత్రిక 13వ అధ్యాయంలో ఆ మాట ఉంది, చూడండి. పౌలు రోమీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగిన తప్ప మరి ఏ అధికారమును లేదు. ఉన్న అధికారములు దేవుని వల్లనే నియమింపబడి ఉన్నవి. కాబట్టి హేరోదుకు అధికారం ఇచ్చింది దేవుడే,
కైసరుకు అధికారం ఇచ్చింది దేవుడే, పిలాతుకు అధికారం ఇచ్చింది దేవుడే. కానీ ఎందుకు ఇచ్చాడు? నీతి న్యాయాలతో పరిపాలించమని ఇచ్చాడు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? అక్రమాలు, అన్యాయాలు, అధికారం అడ్డం పెట్టుకొని మనుషులను సంతోషపెట్టడానికి తోటి మనుషులను చంపుతున్నారు. ఒక మాట ఇక్కడే ఆలోచిద్దాం. యాకోబు ఏమి నేరం చేశాడని ఖడ్గంతో చంపించాడు? గమనించారా? కాబట్టి ఈ అధ్యాయం ఆఖరిలో హేరోదుకి శిక్ష పడింది దేవుని ద్వారా. దేవుడు శిక్ష వేశాడు. అవును ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తూ ఉండగా మనం అధికారాలు ఇచ్చేది దేవుడని మనం అందరూ తెలుసు కదండి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 3:22, 3వ అధ్యాయం 22వ వచనం, ఆఖరి వచనం. ఆయన పరలోకమునకు వెళ్ళి దూతల మీదను, అధికారుల మీదను, శక్తుల మీదను అధికారం పొందినవాడై తండ్రి కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు పరలోకములో ఉన్నాడు. ఆయన పరలోకములో కోట్లాది దూతల మీద అధికారిగా ఉన్నాడు. భూమి మీద అధికారుల మీద కూడా ఆయన అధికారి. గమనించారా? ఇప్పుడు అమెరికాకు ట్రంప్ వచ్చాడు. అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. మన దేశానికి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నాడు. అధికారం ఇచ్చింది దేవుడు. మన రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అధికారం ఇచ్చింది ఎవరు? దేవుడు. కాబట్టి చిన్న ఉద్యోగి దగ్గర నుంచి పై అధికారుల వరకు కూడా ఉద్యోగాలు ఇచ్చేవాడు, అధికారాలు ఇచ్చేవాడు దేవుడే. కాబట్టి దాన్ని దుర్వినియోగం చేయకూడదు. దుర్వినియోగం చేస్తే దేవుడు ఊరుకోడు. ఆ విధముగా ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని, అంటే దేవుడిచ్చిన అధికారాన్ని మనుషుల ఇష్ట ప్రకారం జరిగించడానికి ఉపయోగిస్తున్నారు. గమనించారా? ఇచ్చింది అధికారం దేవుడి ఇష్ట ప్రకారం జరగాలి, కానీ మనుషుల ఇష్ట ప్రకారమా లేక మనుషుల ఇష్టాన్ని నెరవేర్చాలా? లేదు. దాన్ని దేవుడు ఒప్పుకోడు. ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని, ఏంటి? ఒక సహోదరుణ్ణి చంపటం, మతము పేరుతో మనుషులను చంపుతున్నారు ఈ దినాల్లో చాలా చోట్ల. సహోదరులారా, జాగ్రత్త. దేవుడిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తే దేవుడు దాన్ని తీసేస్తాడు. దేవుడు అతనికి శిక్ష విధించాడు. నరహత్య చేయకూడదన్నాడు దేవుడు. మరి యూదులకు ఏమిష్టం? నరహత్య చేయటం ఇష్టమా? కాబట్టి నరహత్య చేయకూడదని ధర్మశాస్త్రం చెప్తుంటే యేసు ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు చంపుతున్నారు. ఎందుకు చంపుతున్నారు? అది నరహత్య అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించడమే కదా. వీడు అన్యుడు, ఎదోమీయుడు, ఏశావు వంశస్థుడు. అంతేగాని వీడికి ధర్మశాస్త్రం లేదు. కానీ ధర్మశాస్త్రం ఉంది కదా యూదులకు. ధర్మశాస్త్రం ఉందా యూదులకట యాకోబును చంపించటం ఇష్టమంట. గమనించారా? యాకోబును చంపించటం వాళ్ళకి ఇష్టమట. కాబట్టి సహోదరులారా చూడండి, ఆ విధముగా ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాడు. సంఘమునకు మూల స్తంభమైన పేతురు, దేవుడు తన స్వరక్తమిచ్చి కొన్న యెరూషలేము సంఘానికి స్తంభం అతడు. గమనించారా? ఉందా లేదా? అది చూడండి. గలతీ పత్రిక, పౌలు గలతీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. 8-9 వచనాలు. సామర్థ్యం కలుగు చేసిన వాడే వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన ఎవరంటారు? సంఘానికి స్తంభాలు
యాకోబు, కేఫా, యోహాను అను వారు నాకు అనుగ్రహింపబడిన కృపలు. ఈ యాకోబు వేరండి. ఈ యాకోబు యేసు ప్రభువుకి తమ్ముడు అవుతాడు. అంటే మరియమ్మకి యోసేపు మరియలు కాపురం చేసినప్పుడు పుట్టిన మొట్టమొదటి కుమారుడు ఈ యాకోబు. చంపించిన యాకోబు మరియ యొక్క చెల్లెల కుమారుడు, జబదయి కుమారుల్లో ఒకడు, సలోమి కుమారుడు అన్నమాట. కాబట్టి ఇప్పుడు సంఘానికి స్తంభాలు ఎవరు? యాకోబు, కేఫా, యోహాను. సహోదరులారా, ఈ విధముగా ఇప్పుడు యోహాను రెండవ మాట ఉన్నాడు. ఇప్పుడు యోహాను అనే మూడో పేరు ఉంది చూడండి. అతని అన్నే తప్పబడింది, సహోదరుడు అన్నాడు. అన్న కావచ్చు, తమ్ముడు కావచ్చు, సహోదరుడు అంటే అనువారు అని గమనించు. కనుక యెరూషలేము సంఘానికి స్తంభములుగా ఉన్నవారు ఒకవేళ యాకోబు కూడా స్తంభముగా ఉన్నాడేమో, తప్పబడిన యాకోబు కూడా స్తంభముగా ఉన్నాడేమో. అందుకని ఇప్పుడు మళ్ళీ ఏం చేశాడు చూడండి, పేతురును కూడా పట్టుకున్నాడు. అపవాది పని ఏంటంటే స్తంభాలు పడగొట్టడం వాడి పని. సంఘానికి స్తంభాలుగా ఉన్న వాళ్ళని పడగొట్టడం. సంఘానికి స్తంభాలుగా ఎవరిని దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు? సువార్తికులు, కాపర్లు, ఉపదేశకులు ఉన్నారు సంఘానికి స్తంభాలుగా. వాళ్ళని తీసేస్తే సంఘము చెదిరిపోద్దని వాడి ఉద్దేశం. కానీ యెరూషలేములో సంఘం అలాగ పోలా. చెదరిపోయిన వారు సువార్త ప్రకటిస్తే ఎవరు? అపోస్తలులు కాదు, సువార్తికులు కాదు, ప్రవక్తలు కాదు, కాపర్లు కాదు, ఉపదేశకులు కాదు. చెదరిపోయిన విశ్వాసులు వెళుతూ సువార్త ప్రకటిస్తే అంత్యోకాయలో సంఘం ఏర్పడింది. కాబట్టి దేవుని సువార్తను ఆపటం కానీ, దేవుని పనిని ఆపటం కానీ ఏ మనిషి వల్ల కాదు, ఏ అధికారి వల్ల కూడా కాదు. సామ్రాజ్య అధినేతలైన సామ్రాట్టులు కానీ, మహారాజులు అనబడిన వారు కానీ, ప్రపంచాన్ని ఏలిన వారు కానీ అనేకులు సువార్తను ఆపాలని, సంఘాన్ని చెదరగొట్టాలని ఎంతో ప్రయత్నం చేశారు. కదిలిస్తే అది విస్తరిస్తుంది. సంఘాన్ని కదిలిస్తే ఏమైంది? విస్తరిస్తుంది. అందుకనే జవహర్లాల్ నెహ్రూ గారు అనేవాడట ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అది నిద్రపోతున్న సింహం, దాన్ని లేపబాకండి అనేవాడట. దాన్ని నిద్రపోతున్న సింహాన్ని కనుక మీరు లేపితే క్రైస్తవ్యం విస్తరిస్తుంది. కాబట్టి దాన్ని లేపబాకండి, అట్లే పడుకొని అన్నాడట. సహోదరులారా, సహోదరులారా, గమనించారా? ఇది యూదులకు ఇష్టమైన కార్యం అని తెలుసుకొని పేతురును కూడా పట్టుకున్నాం. ఆ దినములు పులియని రొట్టెల పండుగ దినాలు. వాళ్ళు పులియని రొట్టెల పండుగ 7 రోజులు ఆచరిస్తారు. యూదుల 5 పండుగలు ఉన్నాయి. 5 7 పండుగలు. 7 పండుగలు ఉన్నాయి. 7 పండుగల్లో పులియని రొట్టెల పండుగ ఒకటి. ఇది 7 రోజులు ఆచరిస్తారు వాళ్ళు. నెహెమ్యా గ్రంథం, ఎజ్రా గ్రంథాల్లో మనం చూస్తే కనబడింది. 7 రోజులు చేస్తారంట ఒక పండగ వాళ్ళు. కాబట్టి 7 రోజుల్లో పట్టుకున్నారు. పులియని రొట్టెల పండుగ రోజు జనానికి సువార్త చెప్తాడేమోనని పట్టుకున్నారు. పట్టుకొని ఏం చేశారు? చెరసాల్లో వేయించారు. చెరసాల్లో వేసి పండగ అయిన తరువాత, అక్కడ అన్నమాట చూడండి, పస్కా పండుగ అయిన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవాలని ఉద్దేశించి అతని కావలి ఉండుటకు 4 చతుష్టయముల రాణువారికి అతన్ని అప్పగించను. 4 చతుష్టయాలంటే 4 4లు 16 మంది. ఒక్క పేతుర్ని కాపలా గాయటానికి ఎంతమంది అంట? 16 మంది. ఎవరు నన్ను తిరగబడి చంపేవాడా? క్రైస్తవులు చంపబడేవారే కానీ, కొట్టబడేవారే కానీ, ఎవరిని కొట్టేవారు కాదు, చంపేవారు కాదు. అవసరమైతే పారిపోతారు అంతే. గమనించారా?
ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, పేతురు చెరసాలలో ఉంచబడెను. ఆ విధముగా అయితే సంఘం అతని కొరకు అత్యాసక్తిగా దేవునికి ప్రార్థన చేయుచుండెను. సంఘం ఏం చేస్తుందట? అత్యాసక్తిగా. ప్రియులారా, ఏలియా ప్రార్థన ఎలా చేశాడో చూసాం కదా మనం. ఏలియా యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే, వర్షింపకుండానట్లతో ఆసక్తితో ప్రార్థన చేశాడట. గమనించారా? ప్రార్థనలో ఆసక్తి అనేది ఉండాలి. వీళ్ళు ఎలా చేస్తున్నారు? అత్యాసక్తితో. ప్రభువా వదిలిపెట్టించు. ఇప్పటికే యాకోబును చంపించాడు హేరోదు. ప్రభువా, దేవా, పేతురును కూడా పట్టుకున్నారు, చెరసాల్లో వేశారు. ప్రభువా, పేతురును కూడా విడుదల చేయను, ఆయన చంపకుండా కాపాడు ప్రభువా అని చెప్పి వాళ్ళు దేవునికి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు. ఎవరు? సంఘము. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా, అంటే పస్కా పండుగ అయిపోయింది, ఇక తెల్లారితే ఇక తీసుకొస్తాడు. పస్కా పండుగ ఆఖరి రోజు అన్నమాట ఇది, ఆ రాత్రి. ఆ విధముగా తెల్లవారితే తీసుకొని వస్తారు, తీసుకొచ్చి ప్రజల ముందు పెట్టి చంపేస్తారనమాట. అయితే ప్రియులారా, ఇక్కడ గమనించండి, ఆ రాత్రియే రావాలని ఉండగా, ఆ రాత్రియే దేవుని కార్యాలు ఎలాగుంటాయంటే ఆఖరి వరకు ఆగుతాడు. మనం డాక్టర్ గారి దగ్గరికి పోతాం, ఏమంటాడు? అమ్మా, ముదిరిపోయిన తర్వాత ఇప్పుడు తీసుకొచ్చి నేనేం చేయాలంటాడు. దేవుని కార్యాలు అట్ట కాదు, ముదరాల, ఆఖరి వరకు కనిపెట్టాల. ఆఖరి వరకు కనిపెడితే ఆఖరిలో పనిచేస్తాడు. గమనించారా? లాజరును ఎలా లేపాడు? ఆఖరి ఇక 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 కుళ్ళు బట్టి వాసన రావడానికి సిద్ధంగా ఉంది. లాజరు సమాధిలో ఉండి కుళ్ళు బట్టి వాసన రావడానికి సిద్ధంగా ఉంది. అటువంటి సమయంలో దాన్ని డికంపోజిషన్ అంటారు. డికంపోజిషన్ అవుతుంది, డీకంపోజిషన్. ఆ సమయంలో దేవుడు, ప్రభువు వెళ్ళి లాజరు బయటికి రా అన్నాడు. కాబట్టి సహోదరులారా, దేవుని కార్యాలు ఎప్పుడు ఆఖరి వరకు మనం గోజాడాలా. యేసు ప్రభు లూకాసు వార్తలో ఏమన్నాడు? గోజాడి ప్రార్థన చేయుడి. ఒక బీద విధవరాలు గోజాడి ప్రార్థన చేస్తే అన్యాయస్తుడైన న్యాయాధిపతి కూడా ఆమెకు న్యాయం తీర్చాడు. వాడు అన్యాయస్తుడు, కానీ గోజాడి ప్రార్థన చేసినందువల్ల ఆమెకు న్యాయం తీర్చాడు. ఒక అన్యాయస్తుడే న్యాయం తీరిస్తే దేవుడు అన్యాయస్తుడు కాడుగా. అమ్మా, దేవుడు అన్యాయస్తుడు కాడుగా, తప్పక ఆయన చేస్తాడు. కాబట్టి ఎప్పుడు చేస్తే మనకు మేలో అప్పుడు చేస్తాడు. ఎప్పుడు చేస్తే మనకు మేలో అప్పుడు చేస్తాడు. ఆ సమయములు కాలములు అన్నీ ఆయన స్వాధీనంలో ఉన్నాయి. కాబట్టి పేతురును విడిపించడానికి ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధించబడి ఇద్దరు రాణు వారి మధ్య నిద్రించుచుండెను. 2 సంకెళ్ళంటే ఎందుకు 2 అన్నాడు? కాళ్ళకేశారు, చేతులకేశారు. ఎవరికేశారు? కాళ్ళకేశారు, చేతులకు కూడా వేశారు పారిపోకుండా. 2 సంకెళ్ళు వేశారు. పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి ఇద్దరు రాణు వారి మధ్య నిద్రించుచుండెను. మరియు ఇక నిద్రపోతున్నాడు. ఎందుకు? తెల్లారితే ఇక నేను చనిపోతాను. ప్రభు చిత్తం, యాకోబులాగా నేను కూడా చనిపోవటం అని దేవుని చిత్తం అయితే దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. దేవుని చిత్తానికి అప్పగించుకొని
నిశ్చింతగా పడుకొని నిద్రపోతున్నాడు. నిజంగా తెల్లారితే చంపుతారంటే ఎవరికైనా నిద్ర పట్టిద్దా? తెల్లారి చంపుతారు అని అంటే నిద్ర పట్టిద్దా? ఎవరికన్నా నిద్ర పట్టదు. కానీ ఈ సేవకుడు నిద్రపోతున్నాడు. ఎందుకని? ఆయన నన్ను గూర్చి చింతించుతున్నాడు గనక నా చింత యావత్తు ఆయన మీద వేశాను. నా చింత యావత్తు ఆయన మీద వేశాను. ఆయన జీవింపజేస్తే జీవిస్తాను, లేకపోతే తావైతే లాభం. అది తావైతే లాభం అని నిశ్చింతగా నిద్రపోతున్నాడు. మరియు కావలివారు తలుపు ఎదుట చెరసాల కాచుకొంచున్నారు. ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను. పరలోకము నుండి దేవుడు తన దూతను పంపించాడు. అతడుండిన అరలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు ప్రక్కన తట్టి నిద్రపోతున్నాడు. వాళ్ళు లేపాడు. ప్రభునందు ప్రియులారా, ఈ అనుభవాలు నాకు ఎన్నోసార్లు ఉంటాయి. ఏగుందాను ఒక్కోసారి 4 గంటలకు పడుకుంటాను, ఒక్కోసారి 4:30కు మళ్ళీ ఒక అరగంట టైం ఉంది కదా పడుకుంటాను. ఎవరు వచ్చి తట్టి లేపుతారు. ఎవరుంటే ఎవరు ఉండరు. చాలాసార్లు ఈ అనుభవాలు నాకున్నాయి. దేవుని దూతలు మనకుంటారు కాబట్టి ఆ అనుభవాలు నేను అనుభవిస్తూ ఉంటాను. అప్పుడప్పుడు ప్రభువు సహాయం చేస్తాడు. అతడుండిన అరలో వెలుగు ప్రకాశించెను. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతన్ని లేపగా, చూడండి, అతన్ని లేపగా లెమ్మని చెప్పాడు. అతన్ని లేపాడు. సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడి పడెను. ఎప్పుడంట? అతడు లేవగా. సంకెళ్ళతోటే లేవాలా కదండి. ఊడిపోయిన తర్వాత లేవటం కాదు. సంకెళ్ళతోటే లేచాడు. లెమ్మన్నాడు, త్వరగా లెమ్మన్నాడు. అతడు లేచాడు. సంకెళ్ళతోటే ఉన్నాడు. సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. అప్పుడు దూత అతనితో, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కొనుము. గమనించారా? ఇది యూదుల యొక్క డ్రస్సు. నడుము కట్టుకుంటారు, దట్టి అంటారు దాన్ని. చెప్పులు తొడుక్కోమన్నాడు. అతడు అలాగు చేసిన తరువాత ఇక్కడ ఒక మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని సన్నిధి ఉన్న చోట చెప్పులు వేసుకోమని కాదు. పాత నిబంధన కాలంలో యెహోషువతో దేవుడు అన్నాడు, ప్రభువు దూత చెప్పి, అక్కడ దేవుని సైన్యాధిపతిగా వచ్చిన ఆయన చెప్పాడు, ఏమని? ఇది పరిశుద్ధ భూమి, నువ్వు చెప్పులు విడు అన్నాడు. సీనాయి పర్వతం మీద, కొండ మీద పొదలో దేవుని దూత కనపడ్డప్పుడు అక్కడ కూడా చెప్పాడు, ఇది పరిశుద్ధ స్థలము, నీ చెప్పులు విడువమన్నాడు. కానీ ఇప్పుడేమన్నాడు? చెప్పులు తొడుక్కో, చెప్పులు తొడుక్కో. అతడు అలాగు చేసి తరువాత దూత, నీ వస్త్రము పైన వేసుకో, నడుము కట్టుకో, చెప్పులు తొడుక్కో, నీ పై వస్త్రం వేసుకో, నా వెంబడి రమ్ము. అది సిద్ధపడాల. బయటికి వెళ్ళటానికి సిద్ధపడి రమ్మంటున్నాడు, సిద్ధపడమంటున్నాడు. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి, దూత వలన జరిగినది నిజముగా జరిగినని గ్రహింపక తనకు దర్శనము కలిగినని తలంచెను. తనకు దర్శనము కలిగినని తలంచెను. మొదటి కావలిని, రెండవ కావలి, ఎన్ని కావళ్ళు? మొదటి కావలి, రెండవ కావలి దాటి పట్టణముకు పోయి బయట ఇనుప గవిని వద్దకు వచ్చారు. అంటే కావలి దాటారు. 14 మంది కావలి ఉన్న, 16 మంది కావలి ఉన్న కావలి దాటారు. బయట ఉన్న ఇనప గవిని, అది ఇనప గవిని దగ్గరకు వచ్చారు. ఆ గవిని సైనికులు వేస్తే ఎవరు తీరు తెల్లవారిందాకా. కానీ ఆ గవిని చూడండి, ఇనుప గవిని వద్దకు వచ్చినప్పుడు దానంతటదే వారికి తెలుసుకొనెను. దానంతటదే వారికి తెలుసుకొని, నువ్వు పొండయ్యా బయటికని ఇనప గవిని తెలుసుకుంది. వారు బయలుదేరి ఒక వీధి దాటిన వెంటనే
దూతని అతన్ని విడిచిపోయెను. సహోదరులారా, సహోదరులారా, ఈ విధముగా దేవుడు తన కార్యాలు జరిగించాలంటే దానికి మనం సిద్ధపడేవారుగా ఉండాలి. అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. ఆయనలో మార్పు లేదు. మార్పల్లా మనలోనే వస్తుంది. నిన్న నేడు ఒకటిగా ఉన్న దేవుడు, అప్పుడున్న దేవుడే ఇప్పుడు కూడా ఉన్నాడు. అప్పుడు చేసే కార్యాలు ఇప్పుడు కూడా చేస్తాడు. కానీ ఏలియా ఏడి? ఏలియా ఉంటే దేవుడు కార్యాలు జరిగిస్తాడు. ఏలియాలు కావాలి. ఇప్పుడు దేవునికి ఎవరు కావాలంటండి? ఏలియాలు కావాలి. అయ్యా అమ్మ, ఈ రాత్రి దేవుని వాక్యం వింటూ ఉండగా పేతురులు కావాలి. దేవుని కొరకు విశ్వాసంతో నిద్రించే పేతురులు కావాలి. చెరసాల్లో పట్టడానికి సిద్ధమయ్యే పేతురులు కావాలి. ఏలియా వంటి రోషము గల ప్రవక్తలు కావాలి. అప్పుడు దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. నిలబడతావా ప్రభు కొరకు? విశ్వాసంలో స్థిరమైన బుద్ధి కలిగి ఉండు. ప్రభు వస్తున్నాడని నిరీక్షణ కలిగి ఉండు. ఈ రోజుల్లో విశ్వాసులకు ఎక్కువగా పరీక్షలు వస్తున్నాయి. పరీక్షలు అంటే రాసే పరీక్షలు కాదు, విశ్వాసానికి పరీక్షలు వస్తున్నాయి. మరి నిలబడతావో లేదో మనకు తెలియదు. అమ్మా, నిలబడతావో లేదో మనకు తెలియదు. నీకు ఎస్సీ కింద ఉద్యోగం ల్యాంపు మినిస్ట్రీస్తో వాళ్ళతో ఉంది. అమ్మా, నీకు పెన్షన్ విషయంలో నీకు పెన్షన్ ఆపేస్తున్నాం మేము అన్నారనుకో, లేకపోతే ఆ రోజే ఇస్తున్నాం అనుకున్నారనుకో, ఆదివారమే ఇస్తున్నారు అన్నారనుకో, పెన్షన్కి పోతావా లేకపోతే ప్రార్థనకు పోతావా అని అన్నారు. ఏమండి, నేను ప్రార్థనకే పోతానండి. పెన్షన్ ఈరోజు కాబట్టి ఇంకో రోజు తీసుకుంటాను, అంతే కదా. లేకపోతే పెన్షన్ నాకు అక్కర్లేదు, దేవుడే చూసుకుంటాడు నన్ను. కాబట్టి అటువంటి విశ్వాసులు ఈ దినాల్లో కావాలి. సహోదరులారా, సహోదరులారా, మనల్ని పోషించి సంరక్షించేవాడు దేవుడు. కాకులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, వాటిని పరలోకపు తండ్రి పోషించట్లేదా? పిచ్చుకలను చూడుడి, వాటికంటే మీరు శ్రేష్ఠులు కారా? కాబట్టి ఏమి తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని వాటిని గూర్చి మీరు ఆలోచించొద్దు. అవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి దేవుని మీద భారం వేసి ఆధారపడి మన జీవితాల్లో ముందుకు సాగేదే నిజమైన క్రైస్తవ్యం. ఉద్యోగాలు ఉండినా పోయినా లేకపోయినా దేవుని చిత్తం. ఏ చిత్తమో అది. ప్రాణం ఉండినా పోయినా, యాకోబు ప్రాణం పోయింది, పేతురు ప్రాణం కాపాడబడింది. దేవుని చిత్తం అది. కాబట్టి రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ప్రభువు మనకు ఇప్పుడు పరీక్షలు పెడుతున్నాడు. ఆ పరీక్షల్లో నెగ్గాల. నెగ్గినప్పుడే మనకు రేపు బడా అని మెప్పు వస్తుంది మనకు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి యేసుక్రీస్తు ప్రభు మహిమగల నామం నీకు స్తోత్రం నాయన. శాశ్వతమైన నీ ప్రేమతో మమ్మల్ని ప్రేమించి మా కొరకు నీ రొమ్మునున్న అద్వితీయ కుమారునే కలువరి సిలువలో బలి చేసి నీవు కార్చిన అమూల్య రక్తధారల వల్ల మాకు పాప క్షమాపణ, విమోచన, విడుదలిచ్చిన దేవా నీకు స్తోత్రం నాయన.
నా ప్రభువా, అలనాటి దేవుడవు, ఇప్పుడు ఉన్నావు. నువ్వు యుగములకు రాజువి, సర్వయుగములకు రాజువు నీవే. కాబట్టి నాయన, మార్పు లేని దేవుడు, అలనాడు ఉన్న స్వభావమే నీలో ఇప్పుడు కూడా ఉంది. కాబట్టి నీ పిల్లవైన మమ్ములను నీ ఆత్మచేత బలపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచండి. విశ్వాసములో స్థిరమైన బుద్ధి కలిగి నీ వస్తున్నావని శుభప్రదమైన నిరీక్షణ కలిగి ఒకరినొకరము ప్రేమ కలిగి ఉంటకు నేర్పించమని, నీ రాకడ కొరకు మమ్మల్ని సిద్ధపరచమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.